ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ప్రైజ్ ది లార్డ్. నేటి హెబ్రోను క్యాలెండర్ వాగ్దానము కీర్తన గ్రంథము 66వ అధ్యాయము 20వ వచనము. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా ఎదురు నుంచి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును గాక. కీర్తనకారుడు సెలవిస్తున్నటువంటి మాటలు, నా ప్రార్థన దేవుడు త్రోసివేయలేదు, నా ఎదురు నుంచి తన కృప తొలగించబడలేదు అని మాట్లాడుతున్నటువంటి మాటలు. దేవుడు తన ప్రార్థన ఆలకించి సమాధానము దయచేసినాడని ఎంతో నిశ్చయముగా చెబుతున్నటువంటి వాడుగా ఉన్నాడు. తను దేని గురించి అయితే ప్రార్థన చేస్తున్నాడో ఆ ప్రార్థన నా దేవుడు ఆలకించినాడు, నా ప్రార్థన తులసివేయలేదు, నా దేవుని యొక్క కృప నా యుద్ధ నుంచి తొలగించబడలేదు అనేది ఇక్కడ మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు ఎందుకు తన ప్రార్థన త్రోసివేయకుండా తను చేసినటువంటి ప్రార్థన ఎందుకు ఆలకించినటువంటి దేవుడుగా ఉన్నాడు అనేది మనకు అర్థం కావాలి. దేవుని యొక్క కృప ఎందుకు తొలగించబడలేదు, దేవుని కృప తనకు ఏ విధంగా ఎందుకు తోడుగా ఉన్నదనేది మనకు అర్థం కావాలి. ఇక్కడ 18వ వచనంలో చూస్తే, నా హృదయములని నేను పాపము లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. తనకు ప్రార్థనకు సమాధానం వచ్చిందనంటే, దేవుని కృప తోడుగా ఉందనంటే హృదయములో పాపము లేదు అనేది మనకు అర్థమవుతుంది. ఆ కీర్తనకారుడు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడంటే, హృదయములో పాపము లేనటువంటి విధానముతో ప్రార్థన చేస్తున్నాడు. హృదయములో పాపము ఉన్న యెడల దేవుడు నా మనవి అంగీకరించకపోవును అని అంటున్నాడు. మనము కూడా చాలాసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాము, మన ప్రార్థన కూడా దేవునికి అంగీకరించబడదు, ఆయనకు మహిమకరంగా ఉండదు. ఎందుకని మనము కూడా మన హృదయంలో పాపములు లక్ష్యము చేసుకొని ప్రార్థన చేసేటువంటి వారముగా ఉంటాము. కాబట్టి మన ప్రార్థనకు దేవుడు చెవి ఎగ్గి సమాధానం ఇవ్వడు, దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉండదు. మన యొక్క ప్రార్థన దేవుడు అంగీకరించబడాలి అంటే, మనకు దేవుని కృప తోడుగా ఉండాలి అని అంటే, మనం నిత్యము దేవుని ఆరాధించాలంటే మన హృదయంలో పాపం అనేది ఉండకూడదు. మన హృదయము శుద్ధీకరించబడినటువంటిదిగా, ఉదక స్నానం చేయబడినటువంటిదిగా, ఎప్పటికప్పుడు హృదయాన్ని మన యొక్క అంతరంగమును సత్యము కోరుకున్నటువంటిదిగా కనిపించాలి. అప్పుడు మాత్రమే మన యొక్క ప్రార్థన అంగీకరించబడుతుంది. మనము చేసినటువంటి ప్రార్థన దేవుడు చెవికి సమాధానము దయచేస్తాడు. కాబట్టి మనము దేవునికి ప్రార్థన ఎలాగ చేయాలి అని అంటే, పాపము లేనటువంటి వారముగా చేయాలి. పాపము నడినెత్తి నుంచి అరికాల వరకు ఎక్కడ చూసినా సరే పాపం అనేది కనిపించకూడదు. మన హృదయ అంతరంగంలోనే కాదు, ఎటు చూసినా సరే పాపపు క్రియలు, పాపపు చేష్టలు, పాపపు నడక, పాపపు క్రియలు ఇలాంటివి కనిపించకూడదు. ఇలావి కనిపిస్తే మన ప్రార్థనకి దేవుడు చెవి ఎక్కడు, సమాధానం ఇవ్వడు. కాబట్టి బైబిల్లో 7 రకాల ప్రార్థనలు ఉన్నాయి. ఆ 7 రకాల ప్రార్థనలు మనకు ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చేటువంటి దేవుడుగా ఉన్నాడు. ఆ 7 రకాల ప్రార్థనలు ఎలాంటివంటే, వాక్యం వినకుండా ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. మనకు సామెతల గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనంలో చూస్తాము, ధర్మశాస్త్రం ఎన్నోళ్ళక ఉంటే మనము ప్రార్థన చేయడానికి వీలు లేదు. అలాంటి ప్రార్థన దేవుడు చెవులు మూసుకుంటాడు. తర్వాత వేషధారంతో ప్రార్థన చేయకూడదు. మత్తయి సువార్త మనకు 6వ అధ్యాయంలో కనబడుతుంది 5వ వచనంలో. వేషధారంతో ప్రార్థన చేయకూడదు. మనము మాటికి వేషాలు మారుస్తూ ఉంటాము. ఒక సమయంలో ఉన్నటువంటి ఆలోచనలు మరొక సమయంలో ఉండవు. వేషధారణతో ఉన్నటువంటి ప్రార్థనలుగా, వేషధారణతో ఉన్నటువంటి భక్తిగా, వేషధారణతో ఉన్నటువంటి క్రియలుగా కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళని చూస్తే వేషధారణని మనకు అర్థమైపోతూ ఉంటుంది. తర్వాత సుఖభోగాల నిమిత్తము ప్రార్థన చేయకూడదు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, మీలో జ్ఞానము కొదువుగా ఉండేలా మీరు దేవుని అడగాలి. సుఖభోగాల నిమిత్తము కాదు, అల్పకాల పాప భోగాల కోసము కాదు మనము ప్రార్థన చేయవలసింది. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో, కుటుంబములలో అభ్యంతరాలు ఉన్న యెడల మనము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన చెవి ఎక్కడంట. కుటుంబాలలో రకరకాల అభ్యంతరాలు ఉంటాయి, రకరకాల భార్యాభర్తల మధ్య అభ్యంతరాలు ఉంటాయి, పిల్లల మధ్య అభ్యంతరాలు ఉంటాయి. ఇలాంటి అభ్యంతరాలు ఉండి మనము దేవుని మందిరంలో పరిచయం చేసేటువంటి వారముగా, దేవుని మందిరానికి వచ్చి ప్రార్థన చేసేటువంటి వారముగా, దేవుని మందిరంలో సావాసం చేసేటువంటి వారముగా,
దేవునితో ఉండాలని అనుకుంటూ ఉంటాము. కానీ అది దేవుడును ఎంత మొరపెట్టుకున్నా ఎంత చేసినా దేవుడు ఆలకించడంట. సమాధానకరమైనటువంటి ప్రార్థన ఉండాలి. భార్యాభర్తల మధ్య, కుటుంబం మధ్య, సంఘం మధ్య, సేవకుల మధ్య, ప్రతి ఒక్కరి మధ్య సమాధానం కలిగినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించి సమాధానం దయచేస్తాడు. తర్వాత లోకసువార్త 18వ అధ్యాయంలో అతిశయముతో ప్రార్థన చేస్తారు. నాకు ప్రార్థన వచ్చు కదా, నాకు ఆరాధన వచ్చును కదా, నాకు భక్తి తెలుసు కదా, అంత తెలుసు కదా అని అతిశయముతో ఒకరికంటే బెటర్ దన్గా ఒకరుగా అనుకున్నటువంటి వారుగా ఉంటారు. వారి ప్రార్థన దేవుడు అంగీకరించబడదు. వారి ప్రార్థన దేవుని దగ్గరికి రాదు. దేనికి కృప తోడుగా ఉండదు. కాబట్టి ఇలాంటివన్నిటినీ మనము జ్ఞాపకము చేసుకొని తర్వాత మనము ఏదైతే క్షమించబడతామో, క్షమించబడటానికి మనకు హృదయము ఉంటుందో, మన ఇతరులను కానివ్వండి ఎవరినైనా సరే క్షమాపణ అనేది మన దగ్గర ఉంటే దేవుడు కూడా మనం వారిని క్షమించి విధముగా దేవుడు చేస్తాడు. కాబట్టి మనం ఎదుటి వారిని క్షమించకుండా ఉంటే మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన వ్యర్థమైపోతుంది. కాబట్టి మనము మన యొక్క తప్పులు, మన యొక్క పొరపాట్లు, మన యొక్క వీటన్నిటిని బలహీనతలన్నిటిని ఫస్ట్గా మనము క్షమాపణ అడగాలి. తర్వాత ఇతరులను క్షమించేటువంటి గుణము మన దగ్గర ఉండాలి. ఇలాగ లేకుండా ఉంటే మనం ఎంత ప్రార్థన చేసినా, ఎంత దేవునికి మొక్కులు చేసినటువంటి వారముగా ఉన్నా దేవుడు మన ప్రార్థన అంగీకరించడు, సమాధానం ఇవ్వడు. కాబట్టి మన దగ్గర ఇతరులను క్షమించేటువంటి గుణము, పిల్లలను క్షమించేటువంటి గుణము, అనేక మందిని క్షమించేటువంటిది, పొరపాట్లు క్షమించేటువంటిది, మీ అపరాధములు మీరు క్షమించిన ఎడల మీరు మీ యొక్క ఎవరైతే మీ ఎడల అభ్యంతరముగా ఉన్నారో వారి యొక్క అపరాధములు మీరు క్షమించిన ఎడల మీరు కూడా క్షమించబడుతున్నటువంటి వారుగా ఉంటారు. అలాంటి ప్రార్థన కావాలి మన జీవితంలో. మనం ఇతరులను క్షమించేటువంటి వారముగా ఉండాలి. వారి యొక్క అభ్యంతరాలు, పొరపాట్లు చూసి మనము అలాగ వాళ్ళని ఏలనగా చేసేటువంటిదిగా ఇలాగని మాట్లాడేటువంటి వారముగా ఉండకూడదు. అప్పుడు మనము చేసేటువంటి ప్రార్థన ఆలకించడు. మనం ఎప్పుడు సనుగుకుంటూ గొనుగుకుంటూ ఇజ్రాయేల్ ప్రజల వలె వాళ్ళు ఇలాగని ప్రార్థన చేసేటువంటి వారముగా ఉంటాము. ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థనగా ఉండదు, దేవునికి అంగీకరించబడినటువంటి ప్రార్థనగా ఉండదు. కాబట్టి మనము చేసేటువంటి ప్రార్థన మన హృదయంలో పాపము లేనటువంటి ప్రార్థనగా ఉండాలి. ఈ 7 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన హృదయంలో పాపము లక్ష్యము చేసిన యెడల మనం మానవి ఆలకించడు, దేవుడు అంగీకరించడు. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడల్లా నిర్దోషముగా కనపడాలి. మన హృదయాంతరంగము శుద్ధీకరించబడి ఎటువంటి పాపము లేనటువంటిదిగా మనము ప్రార్థన చేసేటువంటి వారముగా ఉండాలి. ఇలాగ దేవుడు మన ఎడల కోరుతున్నటువంటి ఏదైనా కోరిక ఉన్నదంటే ఇలాంటిది, నేను పరిశుద్ధుని గనక మీరు కూడా పరిశుద్ధిలో ఉండాలి. నన్ను పరిశుద్ధునిగా భావించి మీరు ప్రార్థనైనా, ఆరాధనైనా ఏదైనా చేసేటువంటి వారుగా ఉండాలి. కాబట్టి మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా నిత్యము పరిశుద్ధముగా ఉండి ప్రార్థన చేసేటువంటి వారముగా, ఆరాధన చేసేటువంటి వారుగా, స్తుతించేటువంటి వారముగా ఉండాలి. ఇలాగ దేవుడు మనందరినీ సిద్ధపరిచి నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమికుల తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో మాతో మాట్లాడినందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభువా. కీర్తనకారుడు ప్రార్థన చేయగా ప్రభువా మీరు అంగీకరిస్తూ వచ్చినారు. ప్రభువా మీ కృప తొలగించబడలేదు. మేము కూడా ప్రార్థన చేస్తూ ఉండగా మాకు అలాంటి కృప, మాకు సహాయము దయచే ప్రభువా. మరి అంతరంగంలో పాపము ఉన్న యెడల మా మనవి ఆలకించడు అని సెలవిస్తూ వచ్చినాడు ప్రభావును తండ్రి. నిజమే, మా హృదయంలో పాపం ఉన్న యెడల మేము ఎంత ప్రార్థన చేసినా అది అంగీకరించబడదు ప్రభా. ప్రార్థన అంగీకరించబడాలంటే ఈ 7 విషయాలు మా జీవితంలో ఉండకూడదు, మా హృదయంలో ఉండకూడదు. దయతో మమ్మల్ని కూడా క్షమించండి. వాక్యం రెండు ప్రతి ఒక్క కుటుంబాలలో వాక్యానుసారంగా ప్రార్థన చేసేటువంటి వారికి సిద్ధపరచండి ప్రభా. మా యొక్క ప్రార్థన అంగీకరించి సమాధానం దయచేయండి. దేని గురించి అయితే బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో ప్రభా, మీ బిడ్డలు ప్రభా నిజముగా మరిపెట్టుకోవారికి సమీపముగా ఉంటానండి దేవుడు సెలవిస్తూ వచ్చినారు ప్రభా. మీరు సమీపముగా ఉండి ప్రార్థన త్రోసివేయకుండా సహాయం చేయండి, క్షమించండి. మీ కృప నిత్యము మాకు తోడుగా ఉండి నడిపిస్తున్నామని ప్రార్థన చేస్తూ ఈ నా ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ ద లార్డ్.